మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లకు గాలం వేసేందుకు రాజకీయ పార్టీల శ్రేణులు డబ్బులు, మందు పంపకానికి సిద్ధమయ్యాయి. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు మనీ మంత్రాన్ని నమ్ముకున్నారు. ఫలితంగా చాలా మున్సిపాలిటీల్లో డబ్బులు నీళ్లలా ఖర్చు చేస్తున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రచారం సాగించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావులు ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార గడువు ముగియడంతో పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు మూడు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచార గడువు ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉన్నారు. 7 కార్పొరేషన్లలో ఓటర్లకు ఆయా పార్టీల నేతలు డబ్బులు పంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్లలో పార్టీ స్థాయిని బట్టి 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదట. మున్సిపాలిటీల్లో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఓటర్లను పోలింగ్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి ఓటు వేయించుకునేందుకు గల ఏ అవకాశాన్ని వదలకుండా పకడ్బందీగా అభ్యర్థులు ప్లాన్ చేసుకున్నారు. ఒక్కో మున్సిపాలిటీని బట్టి ఒక్కో ఓటర్కు 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు డబ్బులు ఖర్చు పెట్టేందుకు రాజకీయ పార్టీలు వెనకాడటం లేదట. అభ్యర్థులు కూడా తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారని క్షేత్రస్థాయి పరిశీలనను బట్టి తేలుతోంది. మనీ మంత్రానికి అదనంగా లిక్కర్ పంపకాలు ఊపందుకున్నాయని సమాచారం.